ఈరోజు కాళేశ్వరంలో జరిగినటువంటి లేడీ కానిస్టేబుల్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని మనందరం బాధగానే ఆలోచిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ వార్త తెలుసుకొని స్పందించి వాడిని సస్పెండ్ చేశారు. కాబట్టి సస్పెండ్ కాదు, వాడిని డిస్మిస్ చేయాలని మేము మహిళా సమాఖ్య తరపు నుంచి కోరుకుంటున్నాము. మొన్న కూడా భవిష్యత్తులో ఇలాంటి రాకుండా చూసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మొన్న వరంగల్లో ఏదైతే ఒక పసిపాప పైన, పెద్దపల్లిలో పసిపాప పైన జరిగిన అఘాయిత్యానికి ఒక కుటుంబం ఎంత శోక సముద్రంలో ఉన్నారో అనేది ప్రతి తల్లి తండ్రులు కూడా ఆ ఆవేదనకి గురయ్యి వారు ఎంతో శోకిస్తున్నారు. ఆ పాపనైతే తిరిగి తీసుకురాలేము, కానీ అటువంటి నీచులను ఎమ్మటే శిక్షించాలి. వాడికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష తీసినా కూడా బాధపడేవారు కూడా లేరు. అటువంటి మూర్ఖులను ప్రజల మధ్యలో, జనాల మధ్యలో, ఊర్లలో ఉండకూడదనేది మేము మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము. అటువంటి మృగాలు ఎక్కువ శాతం అడవిలో ఉండాలి, మానవ మృగాలు అడవిలో ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు కనాలన్నా భయం వేస్తుంది, పిల్లల స్కూలుకు పంపించాలన్నా భయపడుతున్నాము. పసిపిల్లల స్కూలుకు పంపిస్తే ఎవరు కన్ను పడుతుందో అన్న భయం ఆందోళనతోటే చాలామంది తల్లిదండ్రులు స్కూలుకు పోనీయకుండా కూడా ఇళ్ళలో పెట్టుకునే పరిస్థితి మాకు ఎదురవుతుంది. కాబట్టి ఈ మహిళలకి రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.